హాయ్ అందరికీ. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ మొదలైనప్పటి నుంచే ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచుతుంది. ప్రీమియర్లోనే ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ని పరిచయం చేశారు. ఇందులో ఒకరు బెజవాడ బేబక్క. అయితే మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ కావడం చాలా మందికి షాక్ ఇచ్చింది. ఎలిమినేషన్ వెనుక అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సరైన గేమ్ ప్లే చేయకపోవడం. బిగ్ బాస్ షోలో ఉండడానికి కంటెస్టెంట్ల స్ట్రాటజీ, గేమ్ ప్లే చాలా కీలకమై ఉంటుంది. బేబక్క మొదటి వారం నుంచే ఆ హౌస్లో తన ప్రత్యేకతను చూపించడంలో విఫలమయ్యారు. టైటిల్ విన్నర్గా నిలిచే పోటీలో భాగం కావాలని అనిపించేంత శక్తివంతమైన ఆటను ఆమె ఆడలేదు. తక్కువ ఇంటరాక్షన్. బిగ్ బాస్లో కంటెస్టెంట్ల మధ్య వచ్చే ఇంటరాక్షన్లు, కాంట్రవర్సీలు ఎప్పుడూ హైలైట్ అవుతాయి. అయితే బేబక్క కంటెస్టెంట్లతో ఎక్కువగా కలిసిపోకపోవడము, తక్కువ ఇంటరాక్షన్ ఉండడం కూడా ఆమెను ఎలిమినేట్ చేసేందుకు కారణమై ఉండవచ్చు. ప్రేక్షకులకు ఆమె ఆట చాలా పాజిటివ్గా అనిపించింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో పోటీ. మొదటి వారంలోనే నామినేషన్ జోన్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు. విష్ణుప్రియ, నాగమణికంఠ వంటి వాళ్ళు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ల మధ్య బేబక్క ఓటింగ్లో వెనుకబడి ఆమెను రక్షించుకునేంత ఓట్లు పొందలేకపోయారు. గేమ్లో ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్లేమి. బిగ్ బాస్లో కేవలం గేమ్ ఆడడం కాదు, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ చూపించడం కూడా చాలా ముఖ్యమైన అంశం. బెజవాడ బేబక్క ఈ అంశాల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఆమె తన వాస్తవ స్వభావం చూపించకుండా నిష్క్రియంగా కనిపించడం కూడా ఓటర్లను ప్రభావితం చేసింది. మొదటి వారంలోనే బేబక్క ఎలిమినేట్ కావడం అనుకోకుండా జరిగిన పరిణామమే అయినా ఆమె ఆట తీరులో ఉన్న ఈ కారణాలు ఆమె పోటీలో కొనసాగించడానికి సహకరించలేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.